కరోనా ఈ పేరు వింటే ప్రపంచ దేశాలు వణికిపోవాల్సింది. అలాంటి వైరస్ మరోసారి ఎంటర్ అవుతోందా? నిన్న 2 దేశాల్లోనే చవిచూసిన కేసులు ఇప్పుడు మరో 2 దేశాలకు పాకడం దేనికి సంకేతం? ప్రపంచ దేశాలను కరోనా మరోసారి వణికిస్తోంది. ఆసియాలోని అతిపెద్ద దేశాలుగా ఉన్న హాంకాంగ్, సింగపూర్లను కోవిడ్ కకావికలం చేస్తుంది. ఇప్పుడు ఇదే దారిలో చైనా, థాయిలాండ్ లో కూడా కేసులు నమోదవుతూ ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆసియాలోని 4 దేశాల్లో కరోనా కేసులు భారీగా వస్తూ ఉండటం ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. సింగపూర్ లో 14,000 కరోనా కేసులు నమోదైతే 30% మంది ఆసుపత్రిలో చేరి మరీ చికిత్స తీసుకుంటున్నారు. ఇటు హాంకాంగ్ లో కూడా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కొంతమంది చనిపోయినట్లు కూడా వార్తలొస్తున్నాయి. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ ఇలా 4 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏడు మిలియన్లకు పైగా జనాభా ఉన్న హాంకాంగ్ లో ఈ వైరస్ చురుగ్గా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన వారిలో మరణాలు కూడా సంభవించడం మరింత దడ పుట్టిస్తోంది. అయితే 2 ఏళ్ల నాటి కోవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని భావించాలని అన్నారు. ప్రజలందరూ వ్యాక్సిన్లను వేసుకోవాలని, కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నవారు బూస్టర్ డోసులు తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్య తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటే కోవిడ్ మాత్రం ఎండాకాలంలో కూడా కనిపిస్తూ ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.